హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చూస్తేనే నోరూరిపోతుందండి. చల్లని వాతావరణంలో ఇలా వేడివేడిగా మైసూర్ బోండా చేసుకొని తింటే సూపర్‌గుంటుంది. చూడండి ఎంత వచ్చాయో. టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అండి. హెల్తీ రెసిపీ అంటుంది, మైసూర్ బోండా అంటుంది అనుకుంటున్నారా? అవునండి. మైసూర్ బోండాయే. కానీ నేను ఈ మధ్య మైదా యూజ్ చేసే ప్రతి దాంట్లో కూడా గోధుమ పిండిని యూజ్ చేస్తున్నాను. సో, ఆటోమేటిక్‌గా గోధుమ పిండి అంటే మంచి ఫైబర్ కంటెంట్ అండ్ హెల్త్‌కి కూడా చాలా మంచిది కదా! పదండి ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 బౌల్స్ నేను ఇక్కడ యెల్లో బౌల్ మెజర్‌మెంట్ తీసుకున్నానండి. మీరు క్వాంటిటీని బట్టి మెజర్‌మెంట్ తీసుకోండి. 2 బౌల్స్ ఏమో గోధుమ పిండి, ఒక బౌల్‌తోనేమో బియ్యపు పిండి, ఒక బౌల్ ఏమో బొంబాయి రవ్వ వేసి కొంచెం సాల్ట్ వేసి బాగా ఈ విధంగా కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ చూసుకుంటూ కూడా ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని ఒక 2-3 అవర్స్ పులిస్తే పిండి టేస్ట్ వస్తుంది. కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేసుకునే ముందు మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మిక్స్ చేసుకొని బాగా బీట్ చేసుకొని వేడివేడిగా ఆయిల్‌లో వేసుకొని గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించి తీసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ రెసిపీ అండ్ హెల్తీ మైసూర్ బోండా రెడీ అయిపోతాయండి. చూడండి ఎంత వచ్చాయో. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. చల్లని వాతావరణంలో ఇలా టేస్టీగా, హెల్తీగా ఇలా మైసూర్ బోండా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చూడండి లోపల కూడా ఎంత బాగా కుక్ అయిందో. వేడిగా ఉంది కదా! అందుకని అలా కనిపిస్తుంది. కొంచెం చల్లారాక అది సెట్ అవుతుందనమాట. చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు చెప్పడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.